హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్ ఫ్రెండ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అలాగే పొలిటికల్ పార్టీస్ నుంచి, అలాగే సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్స్ నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అతనికి కొంత వ్యతిరేకత వస్తుంది. సో పొలిటికల్ పార్టీస్ అయితే క్యాస్ట్ అయిపోయింది, అలాగే రిలీజన్ అయిపోయింది. ఇప్పుడు లాంగ్వేజ్ తోటి రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి పొలిటికల్ పార్టీ చెప్తున్నాయి. అలాగే నెటిజన్స్ అయితే ఇతను ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ఆయన మీద విమర్శలు వస్తున్నాయి, ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక వీడియో చూపిస్తాను, ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. వీడియో చూసారు కదా, ఆ వీడియోలో ఏమన్నారు విన్నారు కదా. మన ఇంట్లో మాట్లాడడానికి మన మాతృభాష తెలుగు ఉంది, సరిహద్దులు దాటితే మనం మాట్లాడడానికి హిందీ మాత్రమే ఉందని ఆయన అన్నాడు. ఫర్ సపోజ్ రైట్ నో వీఆర్ ఇన్ తెలంగాణ. మనం తెలంగాణ నుంచి ఒక్కసారి మనం నార్త్ సైడ్కి వెళ్తే మనకు ఉండేది మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్న లాంగ్వేజ్ ఏంటి? మరాఠీ. అలాగే మనం తెలంగాణ నుంచి ఒక వెస్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, వెస్ట్లో ఉన్న స్టేట్ ఏంటి? కర్ణాటక. కర్ణాటకలో ఏం మాట్లాడతారండి? కన్నడ మాట్లాడతారు. అలాగే మన తెలంగాణ నుంచి సౌత్ అండ్ ఈస్ట్ని కన్సిడర్ చేసుకుంటే మనకు వచ్చేది తమిళనాడు. తమిళనాడులో ఏం మాట్లాడతారు? తమిళ మాట్లాడతారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే కేరళ ఉంటుంది, కేరళలో మలయాళం మాట్లాడతారు. సో మన తెలంగాణ అరౌండ్ ఉన్న స్టేట్స్ అన్ని చూస్తే ఈచ్ స్టేట్ హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో ఆ స్టేట్లో ఆ స్టేట్ తగ్గ ఏదైతే ఓన్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ ఓన్ లాంగ్వేజ్నే మాట్లాడతారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా హిందీ మాట్లాడరు. సో అలాంటప్పుడు మన తెలంగాణ దాటితే హిందీ మాట్లాడాల్సిన అవసరం ఉందా అనేది ఒక పాయింట్. సరే, ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను, ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి మీరు. దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? చూసారు కదా, ఫస్ట్ వీడియోలో ఏం మాట్లాడంటే హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే భాష హిందీ కాబట్టి హిందీ మా మీద రుద్దుతున్నారు లేదా మా మీద రుద్దుతున్నారు అని అనడం అవివేకం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. సెకండ్ వీడియోలో ఏమన్నారంటే, నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, కుషేన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష. నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేస్తున్నారు. హిందీ నా రాష్ట్ర భాష అని చెప్పడానికి అప్పుడెప్పుడో వచ్చిన సినిమా, అప్పుడెప్పుడో వచ్చినంటే 2001లో వచ్చిన ఖుషి సినిమాలో, తెలుగు సినిమాలో నేను ఒక హిందీ సాంగ్ పెట్టాను. ఆ హిందీ సాంగ్ ఏంటంటే ఏ మేరా జహా అనే ఒక హిందీ సాంగ్ పెట్టాను. ఎందుకు హిందీ సాంగ్ పెట్టానంటే, తెలుగు నా మాతృభాష అయినా సరే హిందీ ఎన్ని రాష్ట్ర భాష అని చెప్పడానికి నేను 2001లో వచ్చిన ఖుషి సినిమాలో ఒక హిందీ సాంగ్ని డైరెక్ట్గా హ్యాసచ్గా పెట్టానని చెప్పారు. చూసారు కదా, ఫస్ట్ వీడియోలో ఏమో హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే భాష హిందీ కాబట్టి హిందీ భాషని రాష్ట్ర భాషగా చేయడానికి అభ్యంతరాలు ఏంటి, అది హిందీ భాషని మన మీద రుద్దుతాం అంటాం ఎంతవరకు కరెక్ట్, అది అవివేకం కాదంటే ఒక మాట్లాడారు. రెండోది, ఆయన సినిమాలో హిందీ భాషను పెట్టించుకున్నాడు, హిందీ భాషతో ఉన్న సాంగ్ని పెట్టించుకొని ఆయనకి హిందీ మీద ఉన్న ఇంట్రెస్ట్ లేదా హిందీ మీద ఉన్న ప్రేమని వ్యక్తపరిచాను, అందుకే నేను అప్పుడే గుర్తించాను హిందీని రాష్ట్ర భాష అని చెప్పారు. సో రాష్ట్ర భాష అంటే మీనింగ్ ఏంటంటే నేషనల్ లాంగ్వేజ్. బేసికల్గా ఒక కంట్రీకి అధికారికంగా ఉండే ఒక నేషనల్ లాంగ్వేజ్. మన దేశంలో ఇప్పటి వరకు ఒక నేషనల్ లాంగ్వేజ్ అనేది హిందీ కాదు. అంటే మన హిందీలో రాష్ట్ర భాష అంటాం, ఇంగ్లీష్లో నేషనల్ లాంగ్వేజ్ అంటాం. అయితే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన బీజేపీతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడ లేని భక్తిభావాన్ని నింపుకొని ఆయన హిందీ రాష్ట్ర భాషగా ఉండాలి, హిందీ మనము పూజించాలి, హిందీ మనకు పెద్దమ్మ లాంటిది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే మన తెలుగు మన అమ్మ అయితే మన హిందీ మాత్రం పెద్దమ్మ అయింది. సరే, ఆ పెద్దమ్మ అంటే పెదనాన్న ఎవరు అంటే మీరు అడగొద్దు, ఆ పెదనాన్న ఎవరు ఇంగ్లీష్ అని చెప్పాలి. మరి ఇంగ్లీష్ పెదనాన్న ముఖ్యమా పెద్ద ముఖ్యమా అనేది ఇంకా తర్వాత డిబేట్. అయితే ఇదే పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల కిందట
ఆయన లెఫ్ట్ పార్టీస్తో జతకట్టినప్పుడు బీఎస్పీ ఆ సిపిసిబితో కొన్ని రోజులు జతకట్టాడు కదా, ఆయన కొన్ని రోజులు స్నేహం చేశాడు 2014 ఎలక్షన్లో. ఆయన లెఫ్ట్ పార్టీస్తో జతకట్టినప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, ఆయన చేసిన కొన్ని ట్వీట్స్ నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఈ పోస్ట్ చూడండి. ఈ పోస్ట్ చూసారు కదా, ఈ పోస్ట్లో ఏముందంటే, నార్త్ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ షుడ్ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ద కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ అవర్ కంట్రీ. కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ కంట్రీలో ఉన్న కల్చరల్ డైవర్సిటీ అండర్స్టాండ్ చేసుకోవాలి, అందుకే హిందీ గో బ్యాక్ అని అన్నాడు. దానితో పాటు ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. రాష్ట్ర స్థాయిలో ఆయా భాషలు రాజమేలు పరిస్థితులు ఏర్పడగలిగితే అనుసంధాన భాషగా హిందీ సహజ రీతిలో వికసిస్తుంది, అంటే న్యాచురల్గా అదే వస్తుంది. అట్లా కాక హిందీని వృద్ధి ప్రయత్నం జరిగితే దేశంలో 50 ఏళ్ల క్రితం, అంటే 50 years బ్యాక్ 1965లో ఏదైతే హిందీని నేషనల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు, ఒక ఓటుతో వాళ్ళు పార్లమెంట్లో మెజారిటీ సాధించినప్పుడు దాన్ని అన్ని స్టేట్స్కి అదే, అన్ని కంట్రీలో ఉన్న అన్ని స్టేట్స్కి అదే అఫీషియల్ లాంగ్వేజ్ చేయాలను, నేషనల్ లాంగ్వేజ్ చేయాలనుకున్నప్పుడు సౌత్ నుంచి కంప్లీట్ ఎడ్యుకేషన్ వచ్చింది. సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, అంటే దాని ఉద్దేశం చెప్పింది, క్రితం చెలరేగిన భాషా విద్వేషాలను తిరిగి రెచ్చగొట్టనవుతుంది. అంటే అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు హిందీని ఇంపోజ్ చేస్తే అలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పారు. అంటే ఆయన లెఫ్ట్ పార్టీస్, సిపిఎం లాంటి పార్టీస్తో కలిసి, బీఎస్పీ లాంటి పార్టీస్తో కలిపి లెఫ్ట్ వింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఆయన హిందీ గో బ్యాక్ అంటారు, నాతో వాళ్ళ అహంకారం నశించాలంటారు. ఇప్పుడు ఆయన రైట్ వింగ్లోకి వచ్చాడు కాబట్టి, అంటే బీజేపీతో అలయన్స్లో ఉన్నాడు కాబట్టి, మరి బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికో లేదా బీజేపీ వాళ్ళకి చాలా దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంది కానీ, ఎక్కడ లేని ప్రేమను ఉరకబుచ్చుకొని తెలుగు భాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అన్నాడు. మరి ఇంగ్లీష్ ఏమైతే తెలియదు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రపోజ్ చేస్తాను అని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే, ఇదే వ్యక్తి ఏమన్నాడంటే, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తెలుగు భాష దెబ్బతింటది, మన మాతృభాష చచ్చిపోయింది అన్నాడు. మరి ఇవాళ హిందీ భాష నేర్చుకుంటే, హిందీ భాషను ప్రవేశపెడితే మరి తెలుగు భాష చచ్చిపోయిద్దా లేకపోతే బతికి ఉరకలేస్తా, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అంటే మన అవసరం వచ్చినప్పుడు మనకు కావాల్సిన రీతిలో స్పందించడం ఎంతవరకు కరెక్టో అది పవన్ కళ్యాణ్ గారే ఆశించాలి. ఇవాళ నేషనల్ లాంగ్వేజ్గా హిందీ, అంటే రాష్ట్ర భాషగా హిందీని యాక్సెప్ట్ చేయాలని ఆయన కోరుకుండొచ్చు, కానీ మన దేశంలో అనేక పరిస్థితులు, అనేక రీజనల్ స్టేట్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క డైవర్సిటీ ఉంటుంది. ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఒకవేళ నిజంగా అన్నట్టు పక్క స్టేట్కి వెళ్తే, ఆయన వ్యాపారాలు పక్క స్టేట్కి వెళ్ళి చేయాలనుకోండి, ఒకసారి ఆయన చేసిన చేయకపోయినా మిగతా వ్యాపారాలు చేసాను అనుకోండి, ఒక కామన్ లాంగ్వేజ్ ఉంది, ఒక ఇంటర్నేషనల్ కామన్ లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు. అలాగే మనం ఈ స్టేట్లో ఉంటే మన లోకల్ లాంగ్వేజ్ ఉంది. సో రాష్ట్ర భాషగా హిందీ చేయాలనే ఉద్దేశం, లేదా హిందీ భాషగా యాక్సెప్ట్ చేయాల్సి చెప్పేసి ఆయన బలవంతంగా జనాలుగా రుద్రం మానుకుంటే బెటర్. ఇదే పవన్ కళ్యాణ్ గారి తమిళనాడులోనో కర్ణాటకలో ఉంటే ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ బట్టలు ఇప్పేసి రోడ్డు వెళ్ళి పెట్టిండేవాళ్ళు. మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా నడుస్తుంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మన తెలుగు మీద పెద్దగా ప్రేమ, ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, సరే హిందీని రాష్ట్ర భాష చేయండి, లేదా ఇంకోటి చేయండి అని 100 మాటలు మాట్లాడచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ప్రతి 5 సంవత్సరాలకు ఒక స్టాండ్ మారుస్తూ, ప్రతి 5 సంవత్సరాలకు ఒక స్టాండ్ మారుస్తూ, ప్రతి 5 సంవత్సరాలకు ఒక భావజాలాన్ని ఒంటి నిండా నింపుకుంటూ, ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్ వింగ్, ఒకసారి రైట్ వింగ్, ఒకసారి క్యాస్ట్, ఒకసారి రిలేషను, ఒకసారి లాంగ్వేజ్, ఇట్లా అనేక రకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ రావడం అనేది ఎంతవరకు కరెక్టో ఆయన ఆలోచించుకోవాలి. సో బేసికల్గా ఆయన చెప్పాలంటే, హిందీ గొప్పతనాన్ని చెప్పాలన్నప్పుడు ఈ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డిఫరెంట్ వే. హిందీ మనకు అవసరం అవుతుంది, హిందీ నేర్చుకుంటే మంచిది అనొచ్చు, కానీ హిందీని రాష్ట్ర భాషగా యాక్సెప్ట్ చేయాలి, హిందీని నేషనల్ లాంగ్వేజ్గా మనం యాక్సెప్ట్ చేయాలంటాం ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు ఆయన కరెక్ట్ రీతిలో ఉండో మనం ఆలోచించాలి. ఇక మీదటైనా సరే పవన్ కళ్యాణ్ ఏదైనా వ్యాఖ్య చేసేటప్పుడు 1-2 సార్లు దాన్ని ఆలోచించుకొని, అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో తెలుసుకొని, ఒకవేళ ఏదైనా స్టాండ్ తీసుకుంటే అదే స్టాండ్ మీద, ఆ స్టాండ్ మీద ఉండేటట్టు ఉండాలి. కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒక స్టాండ్ మారుస్తూ, ప్రతి 5 సంవత్సరాలకి ఏదో ఒక వింగ్లో చేరి ఆ వింగ్కు అనుకూలంగా ఆ భావజాలను పుచ్చుకొని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టో పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేయడం బెటర్. ఎందుకంటే ఇలా ఎవ్రీ టైం అతను స్టాండ్ మార్చుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు పాలిటిక్స్లో కొలాప్స్ అవుతారు.
ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో కొంత మెచ్యూరిటీ తెచ్చుకొని, అంటే ఏమి మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అసలు లోకల్ నీడ్స్ ఏంటి, మన స్టేట్ ఏం కోరుకుంటుంది, మన స్టేట్లో ఉన్న పీపుల్స్ ఏమనుకుంటున్నారు, నిజంగానే ఈ లాంగ్వేజ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా, నిజంగా ఈ లాంగ్వేజ్ని రాష్ట్ర భాష చేస్తే వచ్చే కాన్సిక్వెన్స్ అంటే ఇటువంటి ఏమీ యాంటిసిపేట్ చేయకుండా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధానం భావజాలం ఉంటుంది. అంటే ఇవన్నీ రీజనల్ స్టేట్స్ అన్నీ కలిపి ఒక కంట్రీ అయింది. సో ఒక్కొక్క రీజనల్ స్టేట్కి ఒక్కొక్క లాంగ్వేజ్, ఓన్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు కొత్తగా హిందీని అరువు తెచ్చుకొని హిందీని అందరి మీద రుద్దాలనుకోవడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు. సరే వాళ్ళు రుద్దడానికి ట్రై చేశారంటే ఈయన మాత్రం తెలుగు స్టేట్లో పుట్టి తెలుగు స్టేట్లో హీరో అయ్యి తెలుగు పాపులేషన్ హీరోయిన్ మాత్రం ఇతర మాత్రం రాష్ట్ర భాషగా హిందీనే ఉండాలి, హిందీ నేర్చుకుంటే తప్పేంటి, అది పెద్దమ్మ లాంటిదని చెప్తే, నా పెద్దమ్మ అంటే పక్కన నా పెదనాన్న ఉన్నాడు ఒక ఇంగ్లీషు, ఆ పక్కన ఒక తాత ఉన్నాడు తమిళనాడు, మలయాళం వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి కర్ణాటకలో ఉన్నోళ్ళు ఇట్లా ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కరు అనుకోని చెప్పేసి అట్లా అందరినీ మన మీద ఉద్దేశించుకోవాలనా? కాదు కదా. మనకంటూ ఒక స్టాండ్, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. అవి ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. చూడాలి ముందు ముందు ఈ రాష్ట్ర భాషగా హిందీ ఇంప్లిమెంట్ చేయడంలో ఎంతవరకు ఎలా వెళ్తుందో, మన స్టేట్ నుంచి ఎలాంటి స్టాండ్ వస్తుందో మరి మనం కూడా చూడాలి. సరే, మీరుగా మా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్లే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని ఒక లైక్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.